రవికుమార్ గారు, మీరు ఉత్తరాంధ్ర రాజకీయ సమీకరణలు లేకపోతే ఉత్తరాంధ్రలో కుల సమీకరణలు ఎలా ఉన్నాయి? ఎవరికి అడ్వాంటేజ్ ఉంది? ఇక్కడ బీసీలుగా చెప్పబడుతున్న ఏవైతే తూర్పు కాపులు, అదేవిధంగా కళింగలు, వీళ్ళు ఎవరి వైపు మొగ్గు చూపుతారని అనుకుంటున్నారు? గుడ్ ఈవినింగ్ రజనీకాంత్ గారు. మీ ఫిగర్స్ ఏవైతే మీరు డిస్ప్లే చేశారో సో అవన్నీ కూడా ఫ్యాక్ట్స్. ఎందుకంటే అది యాజ్ పర్ ద నెంబర్స్ ఆఫ్ బోత్ ద పార్టీస్ మీరు డిస్ప్లే చేశారు కాబట్టి అందరూ అగ్రీ అవ్వాల్సిన విషయం, ఎవరు డినై చేయడానికి కూడా ఏం లేదు. ఎస్పెషల్లీ ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చేటప్పుడు ఏంటంటే ముఖ్యంగా మీరు చెప్పిన ఏవైతే డామినెంట్ క్యాస్ట్లు ఉన్నాయో తూర్పు కాపు, కొప్పలి వెలమ ఆర్ పోలినాటి వెలమ, కాలింగులు అనేది ఏంటంటే శ్రీకాకుళం ప్రాంతానికి సంబంధించి ఒక ఉప ప్రాంతీయ పార్టీకి సంబంధించిన కొన్ని పాకెట్స్లోనే వాళ్ళ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టరు. బట్ ఎండ్ ఆఫ్ ది డే మీరు చూస్తే విజయనగరం, శ్రీకాకుళం నుండి ఈ రెండు కులాల నుండి కూడా విశాఖపట్నంకి మైగ్రేట్ అయి సెటిల్ అయి ఉంటారు. సో ఎక్కువగా విశాఖపట్నం ఏంటంటే ఈ మిక్స్డ్ కల్చర్, నాట్ ఓన్లీ ఫ్రమ్ విజయనగరం, శ్రీకాకుళం, మీకు ప్రకాశం దగ్గర నుండి, నెల్లూరు దగ్గర నుండి, ఉభయ గోదావరి జిల్లాల నుండి వచ్చే వాళ్ళు కూడా విశాఖపట్నం సిటీ వరకు ఉంటారు. సో విశాఖపట్నం అనేది కాస్మోపాలిటన్ సిటీ, మెట్రో సిటీగా డెవలప్ అవుతూ ఉంది కాబట్టి అక్కడ క్యాస్ట్ మెట్రిక్స్లో ఎలాంటి పర్మిషన్స్, కాంపిటేషన్స్ తీసుకున్నా కూడా ఎవరికి ఇబ్బంది ఉండదు. బట్ ఎస్పెషల్లీ శ్రీకాకుళంకి వచ్చేటప్పటికి సంఖ్యాపరంగా చూస్తే తూర్పు కాపులు చాలా ఎక్కువగా ఉన్నారు, వేరాజ్ వెలములు చాలా తక్కువగా ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే తూర్పు కాపుల వరకు వచ్చేటప్పటికి టీడీపీ పూర్తిగా తూర్పు కాపులకు అన్యాయం చేసింది అనేది చాలా స్పష్టంగా అక్కడ కనిపించింది. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో భాగమైనటువంటి ఎచ్చెర్ల నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి బీజేపీ కోటాలో వాళ్ళు ఒక క్యాండిడేట్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో దాంతో ఏమైంది అని అంటే తూర్పు కాపు సామాజిక వర్గం అక్కడ ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు కళా వెంకట్రావు గారు ఉన్నారో తెలుగుదేశంలో, ఆయన్ని విజయనగరం జిల్లాలో చీపురుపల్లికి పంపించడం జరిగింది. సో దానివల్ల ఏమైంది అని అంటే తూర్పు కాపులు అనేవాళ్ళు, తూర్పు కాపులకి ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకు వచ్చేటప్పటికి రెండు ఫేసెస్ కనిపిస్తాయి. ఒకటి కళా వెంకట్రావు గారు, రెండు బొత్స సత్యనారాయణ గారు. వీరిద్దరూ చెరో రెండు పార్టీల్లో కూడా ఆయన బొత్స సత్యనారాయణ గారు నేషనల్ కాంగ్రెస్ని రిప్రజెంట్ చేసేటప్పుడు తూర్పు కాపులు ఆయనతో ర్యాలీ అవ్వడం, కళా వెంకట్రావు గారు తెలుగుదేశం ఆవిర్భావం నుండి కూడా ఉంటూ సీనియర్ మంత్రిగా వివిధ పదవులు అనుభవించి వివిధ హోదాల్లో కూడా పనిచేసిన వ్యక్తిగా ఈ ఇద్దరిని కూడా తూర్పు కాపులు ఈక్వల్గా చూస్తారు. వేరాజ్ ఎప్పుడైతే కళా వెంకట్రావు గారికి ఎచ్చెర్ల ఇవ్వకన్నా చీపురుపల్లి పంపించడం జరగడం, ఎచ్చెర్లలో అత్యధిక జనాభా ఉన్నటువంటి తూర్పు కాపులను కాదని బీజేపీ తూర్పు కాపు వ్యక్తికి కాకుండా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి అక్కడ టికెట్ ఇవ్వడంతో తూర్పు కాపుల్లో ఒక విధమైన అసంతృప్తి అయితే ఖచ్చితంగా అది మొదట్లో కనిపించింది. అది ఎలక్షన్స్కి ముందే టికెట్స్ అనౌన్స్ జరిగింది.